ఈ గుడ్డు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? నేను ఒక మాయా బంగారు గుడ్డుని. ప్రజలకు సహాయం చేస్తూ వాళ్ళు అడిగిన కోరికలను తీర్చేదాన్ని. నీకు కూడా ఏమన్నా కోరిక కావాలంటే నన్ను అడుగు, నేను నీ కోరికను నెరవేరుస్తాను. నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు, నేను నీ కోరిక నెరవేరుస్తాను. నేను ఒక కూరగాయల వ్యాపారిని. ఈ కూరగాయల తోట నాదే. నా కూరగాయల వ్యాపారం మంచిగా జరగడం లేదు. నా కూరగాయల వ్యాపారం మంచిగా జరిగేలా చూడు, ఇదే నా కోరిక. సరే, రేపు నువ్వు నీ కూరగాయల వ్యాపారం సాగించు. తప్పకుండా నీ కూరగాయలు కొనడానికి చాలా మంది వస్తారు. అలా ఆ వ్యాపారి బంగారు గుడ్డు చెప్పినట్లు తన తోటలో కూరగాయలు అన్నీ ఒక పెద్ద బండిలో వేసుకొని బజారుకు వెళ్తాడు. ఆ వ్యాపారి ఎలాగైనా ఈరోజు కూరగాయల వ్యాపారం జరుగుతుందని అనుకొని వెళ్తాడు. ఇదిగో బాబు, నాకు 1 కేజీ టమాటీలు ఇవ్వు. నాకు 1/2 కిలో ఆలుగడ్డలు ఇవ్వు. బాబు, నీ దగ్గర కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయి. నేను ప్రతిసారి ఇక నీ దగ్గరే కూరగాయలు తీసుకొని వెళ్తాను. అలా ఆ వ్యాపారి దగ్గరికి చాలా మంది వచ్చి తన కూరగాయలు కొంటారు. అలాగే చాలా మంది తాజాగా ఉన్నాయని చెబుతారు. ఈరోజు నా కూరగాయల వ్యాపారం చాలా మంచిగా జరిగింది. నాకు తెలుసు ఇదంతా నిన్న జరిగిన ఆ బంగారు గుడ్డు వల్లనే. ఆ బంగారు గుడ్డుకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఇక ఎప్పటికీ నేను ఆ గుడ్డుని మర్చిపోను. అలా ఆ బంగారు గుడ్డు వల్ల ఆ వ్యాపారికి కూరగాయలలో చాలా మంచి లాభం వచ్చేది. అలా ఆ కూరగాయల వ్యాపారి ఆ గుడ్డు చేసిన సహాయంతో రోజు తన కూరగాయల వ్యాపారాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఆ గుడ్డు చేసిన సహాయానికి ఎప్పటికీ రుణపడుతూ ఉండేవాడు. ఎప్పటికీ ఆ గుడ్డు చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.